మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మ ప్రజలు పెట్టిన భిక్ష మేడం ఇది నాకు. ఆల్ పవర్ విత్ ఇన్ యూ, యూ కెన్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. ఈ వర్డ్ ఏంటంటే సమస్తము సాధ్యమే. లైఫ్ ఇస్ యువర్ హ్యాండ్స్, లైఫ్ ఇస్ గేమ్, లైఫ్ ఇస్ టూ వీలర్. మనం బండి చేతుల మీద తీసుకుంటే అది ముళ్ళలా తీసుకపోయినా పోతుంది, ఎటు తీసుకపోతే పోతుంది. ఈ ఒక్కరోజే ప్రణాళిక ఇయ్యాలనే పండుగ అన్నది నాకు 360 రోజులు ప్రణాళిక ఎంబడే పనిచేస్తున్నాడు. ఈ లైఫ్ అనేది ఒకటే వస్తుంది. కనురెప్ప తెరిస్తే జననం, కనురెప్ప మూస్తే మరణం అన్నట్టు. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడే మనసుంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. కేవలం కష్టానికి ఫలితమే కాదు, గుర్తింపుని కూడా పొందొచ్చు. మరి ఇందుకు నిదర్శనం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన బోనగిరి లక్ష్మణ్. ఏంటి ఆయన గురించి ఇంతలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఆయన ఈ గ్రామానికి చేస్తున్న సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ జాతీయ పురస్కారాన్ని ఆయన అందుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం. ఈ అవార్డు ఎలా వచ్చింది, ఎలా సాధించారు, ఎంత కష్టపడ్డారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు. మేడం గారు నమస్కారం. మీరు ఈ గ్రామానికి చాలా సేవ చేస్తున్నారు. అందుకు గుర్తింపుగా మీకు ఒక గుర్తింపు కూడా లభించింది, పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఎలా అనిపిస్తుంది? మేడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష మేడం ఇది నాకు. వారి కోసం నేను ఎంత చేసినా తక్కువనే మేడం, ఎంత చేసినా తక్కువనే మేడం. నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా నేను ఎప్పుడైతే చూస్తానో అది నాకు అప్పుడు నేను సంపూర్ణంగా విజయవంతం చేసినట్టు అవుతుంది మేడం. అది నాకు అన్నిటికంటే ముఖ్యం మేడం. స్వచ్ఛతలో నేను సైనికునిగా పనిచేస్తాను. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే నా బాధ్యత మేడం అది. ఎందుకంటే ఈ అవకాశం మా నాన్న చేసేది, నాన్న చేసిన నేను చేస్తున్నా. నేను డాక్టర్ దగ్గర కూడా ఒక 10 సంవత్సరాలు చేసిన, కానీ నాకు దాంట్లో తృప్తి అనిపించలేదు మేడం. నాకు ఏ ఊరి సేవ చేసడం నేను అదృష్టంగా భావిస్తున్నా. గ్రామ ప్రజలు పెట్టిన భిక్ష, వారి కోసం నేను నిరంతరం భగవంతుని నాకు ఒకటి ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉంచాలని కోరుకుంటా తప్ప నాకు వేరే ఏం లేదు మేడం. ఎందుకంటే ఈ జీవితానికి మానవ జన్మ ఎత్తినందుకు ఏదో సాధించాలి అని ఒక తపన నాలోనే ఉన్నది. నేను చేసే ప్రతి పని నా ఇష్టంతోనే చేస్తున్నా. నన్ను ఎవరేమి ఇబ్బంది పెడతలేరు, నన్ను ఎవరేం ఫోర్స్ చేస్తలేరు. కానీ ఏంటంటే నాకు ఒక సంతృప్తి జీవితం. ఈ లైఫ్ అనేది ఒకటే వస్తుంది. కనురెప్ప తెరిస్తే జననం, కనురెప్ప మూస్తే మరణం అన్నట్టు. కృషితో నాస్తి దుర్భిక్షం మేడం మీరు అన్నట్టు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నాకు ఇంకొక పట్టుదల ఏర్పడింది, నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా గ్రామాన్ని ఒకటే మాట పదం చెప్తున్నా మేడం. ఇది ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎప్పుడైతే అవుతుందో నేను సంపూర్ణంగా విజయం సాధించినట్టు నాకు ఒకటి ఉన్నది మేడం. నాకు ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడే ముఖ్యం మేడం. ఇప్పుడు సీజనల్ కాబట్టి 365 రోజులు నాకు ప్రణాళికనే. ఈ ఒక్కరోజే ప్రణాళిక ఇయ్యాలనే పండుగ అన్నది నాకు 360 రోజులు ప్రణాళిక ఎంబడే పనిచేస్తుంది మేడం. ఒక లక్ష్యం. ఎందుకంటే వివేకానందుడు ఒక మాట చెప్తాడు, ఆల్ పవర్ విత్ ఇన్ యూ, యూ కెన్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. ఈ వర్డ్ ఏంటంటే సమస్తము సాధ్యమే. లైఫ్ ఇస్ యువర్ హ్యాండ్స్, లైఫ్ ఇస్ గేమ్, లైఫ్ ఇస్ టూ వీలర్. మనం బండి చేతుల మీద తీసుకుంటే అది ముళ్ళలా తీసుకపోయినా పోతుంది, ఎటు తీసుకపోతే పోతుంది. మనకేంటంటే ఫస్ట్ ఏంటంటే ఇష్టం అనే పదాన్ని ఎంచుకోవాలి. మనకి ఇష్టం లేకుండా కష్టంతో చేస్తే కాదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కృషి చేసి రాజ్యాంగం రాసి 18 గంటలు చేస్తే ఇప్పుడు ఒక రైతుకు 50 బస్తాలు పడతాయి సార్, ఒక రైతుకు 30 బస్తాలు పడతాయి సార్. 30 బస్తాలు వండిన రైతు ఆ 50 బస్తాలు వండిన రైతు మీద నీకు గిన్నెన గన్నని ఆయన మీద అసూయ చెందుతాడు తప్ప మరి ఈ 50 బస్తాలు ఎందుకు వండినాయి, దీని వెనుక ఎంత కృషి ఉన్నది, మరి నాకెందుకు 30 బస్తాలు వండినది ఆలోచన పెట్టరు సార్. ఎందుకంటే కష్టం వెనుక ప్రతిఫలం ఉంటుంది. అయితే లక్ష్మణ్ గారు, మీరు ఎప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీకు అవార్డు లభించింది. సో ఎన్ని గంటలు పనిచేస్తారు, పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు మీరు పని నుండి దిగుతారు? మేడం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పొద్దున మేడం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మేడం. నాకు సరిపోకపోతే టైం నేను ఇంకా 1-2 గంటలు ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. మాకు శివరాత్రి రోజు అయితే నైట్ మొత్తం జాగారం చేస్తా. మల్లికార్జున స్వామి అప్పుడు సంక్రాంతి అప్పుడు జాగారం చేస్తా. నాకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఆలోచన, ఒక 5 నిమిషాలు దొరికినా ఒక 5 మీటర్లు శుభ్రం చేయాలి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం నా కంటికి కనపడదా అంటే తను తీసేసిపోతా మేడం. నాకు అట్లాంటి భగవంతుడు ఇచ్చిన అది ప్రజలు పెట్టిన భిక్ష. ప్రజల కోసమే నేను పనిచేయాలి. ఎంత చేసినా నేను తక్కువనే. నాకు ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా బరువు పెరిగింది.
ఇంకా ఎక్కువ నాకు ఇంకా టైం కావాలని నేను అధికారులను కూడా వేడుకుంటా. ఇంకా నాకు ఇంకా సమయం సరిపోతలేదు, ఇంకొక గంట 2 గంటలు ఎక్కువ చేస్తా. నాకు అవకాశం ఇది. నేను ఎవరినేం ఇబ్బంది పెట్టా, నన్ను ఎవరే ఇబ్బంది పెట్టలేవు. నా ఇష్టపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా, నా జన్మం కోసం, నా పుట్టిన ఊరి కోసం నా తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చిరు. ఎందుకంటే అన్ని జన్మలకెల్లా మానవ జన్మ, మానవ సేవయే మాధవ సేవ అంటారు. నాకు మీ తోటి కార్మికులు మీతో పాటు ఎలా ఉంటారు? ఊరి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మేడం, ఊరి సపోర్ట్ అంటే లక్ష్మణ్ చేస్తాడు అనేది ఒకటి నాది ఖచ్చితంగా వాళ్ళు. ఎందుకంటే నేను చేసే పని సాటుకో నేర్చుకో కాదు, లైవ్ లో కనబడుతుంది, ఎదురుగా కనబడుతుంది. అది చీకట్లో చేసేది కాదు. నాకు ఇంకా బాధ్యత పెరిగింది. నాకు ఇంకా గోల్ ఏంటంటే కలెక్టర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలి, రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకోవాలి, గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకోవాలి. నేను 10 నెలల నుంచి ఒక రోజు కూడా హాలిడే తీసుకోలేదు మేడం. నేను పక్కా రాసిస్తాను. కరోనా టైంలో కూడా మా ప్రాణాలు పక్కన పెట్టి మేము ముందు నేను నడిపించాం సార్. టాబ్లెట్లు కూడా చెప్పినాం సార్. ఏదైనా మా సేవలను కూడా మా చేతులతో పట్టినాం సార్. మాకు భార్య పిల్లలు ఉన్నా. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ రైతులకు కాళ్ళు కడగాలని ఒకసారి ఉన్నా సార్. నాకు రైతుల కాళ్ళని కడుగుదామని నాకు ఇష్టం ఉన్నది ఒకసారి. ఏ విలేజ్ అయినా ఏం లేదు, అది ఏదైనా ఏం లేదు. జవాన్లను జై జవాన్ జై కిసాన్. అక్కడ జవాన్లు ఇక్కడ మనకు కాపలా ఉన్నారు. వాళ్ళు నేను హెల్తీగా ఉన్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, నేను అన్నం తినస్తూనే ఉన్నా. ఆ అన్నం అనేది రైతులు పండించిన పంట. వాళ్ళ కాళ్ళు కడుగుదామని నాకు ఒకసారి ఆశ. సో చూసారు కదండి లక్ష్మణ్ గారు ఎంత చక్కగా, ఆయన చూస్తుంటే ఆయన చాలా బాగా చదువుకున్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. నిజంగా అందరు అనుకుంటారు కష్టాలు నాకు వద్దు అనుకుంటారు, కానీ కష్టాలు వేరు, కష్టం వేరు. కష్టపడి పని చేస్తే కష్టాలని దూరం చేసుకోవచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం మన పొట్లపల్లి గ్రామానికి చెందిన భువనగిరి లక్ష్మణ్ గారు. ఆయనతో మాట్లాడుతుంటే నిజంగా అనిపిస్తుంది, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తే ఫలితంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది. నిజానికి చాలా గ్రేట్ అనిపిస్తుంది. అదే విధంగా ఇలాంటి పారిశుద్ధ కార్మికుల్ని ఇంకా ప్రోత్సహిస్తే గనక వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను ముందుకు తీసుకొస్తారు. ఇలాంటి పొట్లపల్లి గ్రామాలు ఇంకా ఎన్నో తయారవుతాయి. అలాగే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. లక్ష్మణ్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎలాంటి వ్యక్తి? ఏ విధంగా కష్టపడుతుంటారు? కష్టపడుతాడు. పొద్దున 6 గంటలకే వస్తాడు. మేము కూడా వేరే మీ సభ కార్మికులు వాళ్ళు ఇంటికి పోతే నువ్వు ఎందుకు చెప్తావని కూడా మేము ఎన్నోసార్లు అన్నా. నేను కూడా అరే రాత్రి అయితే కాదు భయ్, పోరా నువ్వు ఉత్సాహం పోవాలి అంటే, లేదండి ఇక ఇంచాడు అలా చేస్తాం. నా లెక్క వాళ్ళు చేయండి. ఊరు ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. నేను ఇక్కడి నుంచి ఒక 50 గజాలు నేను చేసాను. మనిషి 50 గజాలు లెక్క పెట్టారు మీరు. లెక్క ఒక వాడ అయిపోతుంది, రేపు ఒక వాడ అవుతుంది అనే ఇటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఆర్థికంగా లేడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కొంచెం ఏమైనా సహకారం చేయాలి. నమస్తే నాన్నగారు. నమస్కారం సార్. లక్ష్మణ్ గురించి మీరు హెల్ప్ చేయాలి సార్. చాలా కార్మికుడు మాకే బాధ అనిపిస్తుంది సార్. ఒక్కటిసారి అంతే దయచేసి. మీ ఊరు గురించి చాలా కష్టపడుతున్నాడు. మీ ఊరికి ఒక గుర్తింపును, ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకున్నాడు. 2 ఊళ్ళకి చేస్తాడు సార్. మస్తు చేస్తాడు. ఆయన మనస్తత్వం ఇలాంటి మంచి వ్యక్తి. చాలా నాకే బాధ అనిపిస్తుంది సార్. నేను ఒక వృద్ధుని, మంచి వ్యక్తి అంతే. సో చూసారు కదా లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఊరు వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా నాకు కూడా చాలా ఎమోషనల్, హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తుంది. మనం కొన్ని గ్రామాలలో చూస్తే ఏదైనా మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని పండుగలు అయితే గనక ఏదైతే సభ జరుగుతుందో దానికి ముందు రోజు 2 రోజుల ముందు కార్మికులు అందరూ శుభ్రం చేస్తారు ఆ రోజు మట్టుకే. కానీ ఇక్కడ ఆయన నిత్యం 24 అవర్స్ పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రతి రోజు శుభ్రం చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్ గా ఈ రోజు శుభ్రం చేయాలి దీన్ని అనేది అయితే లేదు. ఆయన ప్రతిరోజు కష్టపడి శుభ్రం చేస్తున్నారు గనక ఈ ఊరు ఇంత మంచి పురస్కారాన్ని అందుకుంది. ఆయన వాళ్ళ ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని కోరుకుందాం.